ఢిల్లీ వాళ్ళు స్వీట్ హోమ్స్ షాప్లో స్టీల్ పాత్రలు తోమే స్టీల్ స్క్రబ్బర్స్ స్వీట్స్ మొక్కలతోటి వచ్చిన వైనం పట్టించుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇక నామమాత్రంగా తనిఖీలు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేస్తే మీరేదైనా ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని జర్నలిస్టులకు ఫుడ్ ఇన్స్పెక్టర్ హుకుం జారీ చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఎంత జరుగుతున్నా తనిఖీలు చేయకపోవడం ద్వారానే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ షాప్లోని స్వీట్స్ తీసుకెళ్లి ఇంటికి వెళ్లి స్వీట్స్ బాక్స్ చూస్తే స్వీట్లలో స్టీల్ స్క్రబ్బర్స్ రావటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ముందుగా చిన్నపిల్లలు తిని ఉంటే చిన్నపిల్లలకు చనిపోయే పరిస్థితి ఉండేదని, ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ తనకి లేకపోవడం ద్వారానే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ యొక్క తనిఖీలు లేకపోవడం ద్వారానే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ షాపులను తనిఖీ చేయడంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అధికారులు తనిఖీ చేయాలంటే నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటు విషయం పైన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వెంటనే ఒక స్వీట్ హోమ్ షాప్ కాకుండా అన్ని హోటళ్లు తనిఖీ చేయాలని కూడా కోరుకుంటున్నారు. కాజు కట్లీ అనే స్వీట్ని తీసుకున్నాను. ఫంక్షన్ హౌస్ వార్మింగ్ దీనిలో సాబున్ యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ అనేది స్క్రబ్బర్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలకు హానికరము, ఎందుకంటే మా అన్నయ్య కూతురు తినబోయింది. దానివల్ల నేను తీసుకొచ్చేసి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. సో ఇప్పుడు చూస్తే ట్రే లేదు, దానివల్ల పిల్లలకు హానికరం. దీనివల్ల కఠిన చర్యలు తీసుకోవాలని నేను విన్నపం చేసుకుంటున్నాను. జాలి యూజ్ చేసి కాజు కట్లీ చేయడం వల్ల ప్రాణం తగ్గదు. సో దీనివల్ల ఢిల్లీ వాళ్ళ స్వీట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే తినేసుకుంటే మా అబ్బాయి పరిస్థితి ఇప్పుడు మా చిన్న పిల్లనే మా అన్న కూతురు తినేది మరి మిస్టేక్ తీసుకొని చూస్తే ఇది మీరే చెప్పండి. క్లీన్ చేసే దాంతో వేస్తుంటే తినే ఐటమ్ దీనికైతే మీకు సొల్యూషన్ చెప్పండి. మీరైతే జస్టిస్ మీరే है। मैं आपको इसमें नहीं बोल मैं आप घर में मैं सही हूँ बोल के सब कुछ नहीं बोल सकता ना. मैं आपको सपोर्ट हूँ, इसमें सपोर्ट हूँ. నేను చాలా సపోర్ట్ దానివల్ల నాకు ఏంటంటే చాలా నష్టమైంది. మీరు దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు ఎందుకంటే ఒక చిన్నదాన్ని కాదు, ఒక చిన్నది మీరే చెప్పండి. నేను లేదండి మీకు గ్రూప్ ఉంది.